చాలా వరకు ఇలా 4 గోడల మధ్యలో పెడతారు పిల్లలని. స్కూల్లో కానీ, ఇంటర్లో కానీ, బీటెక్లో కానీ. ఎప్పుడైతే పెద్దగా అవుతామో అప్పటి నుంచి కొద్దిగా పిల్లల్ని స్వేచ్ఛకు వదిలేస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకండి, జాబ్ చేసుకోండి అనేటట్టుగా వదిలిపెడతారు. చిన్న ఉన్నప్పుడు ఏజ్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కొద్దిగా మన మాట అనేది వినరని వాళ్ళని హాస్టల్లో చేరుస్తారు. ఎప్పుడైతే పెద్దగా అవుతారో అప్పటి నుంచి కొద్దిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని, ఏదో పని చేస్తేనే మనిషి కూడా ఈ సమాజంలో బతకగలరు. ఇప్పుడేమీ అడవిలు లేవు, అడవి మనుషులు లేరు కాబట్టి ఏదో ఒక పని చేసుకోవాలి. కాబట్టి పని చేసుకునేటట్టుగా ఇక్కడ మనం సమాజం ఇలా నిర్మించుకుంటా పోయారు. ఇప్పుడు చూస్తే ఇంకా 4 గోడల మధ్యలోనే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ సమాజం అంతా మంచిగా అనిపించట్లేదు. ఇక్కడ చాలా వరకు గ్రూపులు కట్టాలి, అప్పుడే బాగుంటారని చెప్పుకోవచ్చు మనుషులు. ఇక్కడైతే కొద్దిగా వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ కెమెరా ఇలానే పెట్టాం చూడండి. దాదాపుగా ఇక్కడ జిమ్ సెంటర్ అనేది క్లోజ్ ఉంది. ఆడ స్ట్రైట్గా చూసేది జిమ్ సెంటర్ మరియు బ్యాడ్మింటన్ ఆడతారు. ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎక్సర్సైజులు చేస్తారు మార్నింగ్. ఇక్కడికి రావడం జరిగింది. ఒకే తాన్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. అటు ఇటు తిరుగుతుంటే ఏదో ఒక పని చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి దూరంగా చూస్తే ఏదో నిప్పులాగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదో ఫ్యాక్టరీ లాగా కనపడుతుంది అక్కడ. అది ఏం ఫ్యాక్టరీయో నాకైతే తెలియదు. ఒకసారి చూసి వద్దాం అని అనుకున్నాను. ఇక్కడ ఎనికిల మనిషి అని సౌండ్ చేశాడు. మళ్ళీ ఎందుకు అనేది మనకు తెలియదు. అటు వెళ్దాం అనుకున్నాను, అటు అంత మంచిగా లేదు కాబట్టి ఇటు వెళ్తాను. ఒకసారి ఇటు కొద్దిగా అడవిలాగా లేకపోయినా ఏదో ఉందని చెప్పుకోవచ్చు, చూద్దాం. చూడండి ఎర్లీ మార్నింగ్ చాలా లేట్ అయింది. ఇప్పుడు దాదాపుగా 8:30, 9 అవుతుంది. అయినా ఇక్కడ జనాలు చాలా వరకు ఉన్నారు. మరి వీళ్ళు కొద్దిగా ఏదైనా వేరే పని చేస్తున్నట్టుగా ఉన్నారు, చూద్దాం. ఇక్కడ చూడండి ఈ ప్రదేశం మొత్తం ఏమీ లేదు. మొత్తం కొద్దిగా మనకు చూస్తే దాదాపుగా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, అలా ఉంది. ఇక్కడ ఒక అడవిలాగా లేదు, ఒక ముళ్ళ కంప లేదు. మొత్తానికైతే ఇట్లా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి రాయి పైన ఎక్కాను. ఇలా గోడల పైన ఎక్కేవాడని చిన్న ఉన్నప్పుడు జీవితమే బాగుంది అనిపించేది. ఇప్పుడు పెద్దయ్యే కొద్దీ ఏవేవో ఆలోచనలు. ఇక్కడ లాస్ట్కి పని చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఈ అన్న చూడండి కొద్దిగా టైర్ కాడ ఏదో ఎక్సర్సైజ్ లాంటిది చేయడానికి వచ్చాడు. ఇక్కడ సూర్యుడు చూడండి చాలా ఎండ మనకు ఇస్తున్నాడు. ఈ మార్నింగ్ తిరిగితే ఎండకి చాలా మంచిది. అటు సైడు సంత జరుగుతుంది. సంత సైడు చూపించకూడదు అనుకున్నాను, ఓకే చూపియాను. ఎందుకంటే సంత అనేది కొద్దిగా మంచిగా లేదు కాబట్టి ఆ సంతను ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనల్ని డిస్టర్బ్ చేయడానికే ఇక్కడ ఎత్తి వేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఇది కొద్ది వరకు నిజమే ఉండొచ్చు, ఎందుకంటే నా పైన కూడా కొద్దిగా ఫోకస్ అనేది ఉంటుంది. అక్కడ చూస్తే కొద్దిగా అది ఏదో కొడుతున్నాడు, దాని పేరు తెలియట్లేదు, తిప్పులు తిప్పుతున్నాడు. చూడండి పొగలు అనేటివి ఎలా వస్తున్నాయో. ఇక్కడ అవతల సైడు కొద్దిగా నిద్ర మబ్బు అనేది సడన్గా బేవ్ అనేలాగా వస్తుంది. ఇక్కడనే బాయ్స్ హాస్టల్. అక్కడ అన్నం పెట్టడం జరిగింది, తినొచ్చు కానీ తినలేదు. చూడండి గేట్ అనేది ఓపెన్ ఉంది, వెళ్ళొచ్చు అనేటట్టుగా.
చూడండి ఎన్ని వెహికల్స్ అనేటివి ఆగాయి, మామూలుగా కూడా ఆగలేదు.